హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము మామిడికాయ తురుము పచ్చడి చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ మామిడికాయ తురుము పచ్చడి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల దాకా ఆవాలు వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని కాస్త పచ్చివాసన పోయేదాకా ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ ఆవాలు ఇలా మనకు కాస్త చిటపట్లాడి కాస్త స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీటిని ఇలా మనము కాస్త చల్లారబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ ఆవాలు ఈ మెంతులు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు ఈ మామిడికాయ తురుము పచ్చడి తయారు చేసుకోవడానికి 2 పెద్ద సైజు మామిడికాయలు తీసుకొని వాటర్లో ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత పైన తడేమీ లేకుండా ఇలా ఒకసారి అంతా తుడుచుకోవాలి. ఇలా అంతా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు పైన చెక్కేం తీసుకోకుండా మామిడికాయలు తురుముకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము పెద్ద హోల్స్ ఉండే దాంట్లో తురుముకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అంతా తురుముకున్న ఈ మామిడికాయ తురుముని ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. చూసారు కదా, ఈ మామిడికాయ తురుమంతా ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. అలానే 3 స్పూన్స్ దాకా కారం వేసుకోవాలి. అలానే మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల మెంతిపిండి 1.5 స్పూన్ దాకా వచ్చింది. అది కూడా ఇందులోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మామిడికాయ తురుముకంతా ఈ కారం ఈ మెంతిపిండి సాల్ట్ అంతా బాగా పట్టేలాగా ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అంతా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం. అలానే ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ తీసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయకి పైన పొట్టు మొత్తం తీసేయాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లినంతా ఇలా ఒక చిన్న రోల్లోకి వేసుకొని కాస్త కచ్చా పచ్చాగా దంచుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా దంచుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చడికి తగినంతగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ మనకు బాగా హీట్ ఎక్కిన తర్వాత మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, అలానే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా ఇంగువ, 7-8 దాకా ఎండుమిర్చి, అలానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఈ పోపు అంతా మనకు కాస్త చల్లారేదాకా పక్కన పెట్టుకుందాం. ఇలా ఈ పోపు అంతా చల్లారిన తర్వాత మనం ముందుగానే పచ్చళ్ళలోకి కారం, సాల్ట్, అలానే మెంతిపిండి వేసుకొని కలుపుకున్నాం కదా, అందులోకి ఈ పోపునంతా వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ పోపు అంతా ఇలా మనకు కాస్త చల్లారిపోయింది కదా, ఇలా మనకు చల్లారిన తర్వాతనే ఇందులోకి వేసుకోవాలి. లేకపోతే మనకు ఈ పచ్చడి అంతా చేదొచ్చేస్తుంది. ఇలా అంతా మనకు ఈ పోపు అంతా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము బాగా కలుపుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉంటే మామిడికాయ తురుము పచ్చడి తయారైపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.